మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు? నువ్వు బదనాం చేసి ఎత్తి కానీ వాడుకోరాదు? ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరా? వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరు. పాయింట్ బై పాయింట్ ప్రతి వర్డ్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. నేను మాట్లాడుతున్నా రికార్డే కదా ఇవ్వాలి. నేను మాట్లాడలేని తప్పించుకుంటాడు కదా, నేను మాట్లాడుతూనే ఉన్నా బాగా ఇక్కడ కూర్చొని. వాళ్ళకు భయం. అరే మాకేం భయమా? మేము బాయప్తో ఉన్నాం, మేము బేజప్తో పనిచేస్తున్నాం కాదు కదా, బాయప్తో ఉన్నాం. నేను మొదలే చెప్తున్నాను, నా పార్టీ కూడా రేపు రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటుందా? నా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని డ్రింకింగ్ వాటర్ రావద్దని కోరుకుంటుందా? నా పార్టీ క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్ట కలిసి వాళ్ళని కోరుకుంటుందా? నా పార్టీ కూడా కోరుకుంటుంది దీన్ని ఏమైనా వాడుకోనిరా అంటది. దానికోసం పైసలు ఇస్తుంది. ఇవన్నీ పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంస్థల ద్వారా వచ్చినాయి కదా, పిఎఫ్సి ద్వారా వచ్చినాయి, అన్ని మొత్తం డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కదా. డబ్బులు ప్రజలే కదా. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి అనేది చెప్తుండ్రో, ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పనుల డబ్బులనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి. గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వేంటిది? నువ్వు ప్రభుత్వం అంటే ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాను అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను? నేను అంటున్నా, లోపం ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ అంటున్నా. ఆ ఇంజనీర్లను తీసుకుపోయి జైల్లో పెట్టు, ఆ పాలకులను తీసుకుపోయి జైల్లో పెట్టు, దాన్ని రికవరీ చేయించు. మేము అంటున్నాం? మేము అంటలేం కదా. ఇది గొప్పగా చేసిండ్రు, కాంట్రాక్టర్లు శుద్ధపూసలు, లేకపోతే ఇంజనీర్లు శుద్ధపూసలు, పాలకులు శుద్ధపూసలు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది, నేనేం మాట్లాడదు కానీ నీళ్లు పోతున్నాయి ఆ కళ్ళ ముందు, దుఃఖం వస్తుంది, 1,00,000 కుసకులు పోతున్నాయి, తీసుకురా అంటున్నాం. తీసుకురావడానికి ఆయన అడ్డంకులు చెప్పమంటున్నాం. గిది అడుగుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ సబ్జెక్టు? అవన్నీ అయిపోయా. కమిషన్ తీసి రిపోర్ట్ తీసుకుపోయి ఆడ పడేసే, ఏదో ఈడీకి ఇచ్చిరి, దేవరికో ఇచ్చిరి. ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే, కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలో ఆయన కానీ నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచ్చాంచాలని ఈటెల రాజేందర్ తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి,
కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే, ఓకే, అర్థమైంది కదా, పాతోళ్ళమే, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి, ఒక మీటింగ్ నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి, మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి, మరి బ్రేక్ అయిపోతుంది కదా.